వెల్కమ్ టు జూహిత యామ్ని వరల్డ్. ఈరోజు ఇంట్లో సింపుల్గా ప్రిపేర్ చేసుకునే టాకో చూద్దామండి. పిల్లలకి ఇది చాలా ఇష్టంగా తింటారు. దీనికోసం బయట తెప్పించాల్సిన అవసరం లేదు. మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకునే చపాతీస్తోనే ఇంట్లో హెల్తీగా మనం ప్రిపేర్ చేయొచ్చు. దానికోసం ఒక చపాతీ తీసుకొని అందులో క్యారెట్, క్యాప్సికమ్, నేను స్టీమ్డ్ ఎగ్ ఫ్రై పెట్టేసి కొంచెం చీజ్ పెట్టాను. ఒక ప్యాన్ మీద కొద్దిగా బటర్ అప్లై చేసుకోవాలి. దీన్ని కొంచెం ఇట్లా ఫోల్డ్ చేసి సిమ్లోనే దీన్ని హీట్ చేయాలండి. మనం ఫ్రై చేసుకోవాలి. హైలో చేసిన, మీడియంలో చేసిన అది క్రిస్పీ అవ్వదు. సిమ్లో పెట్టి ఇట్లా చపాతీ కాల్చుకుంటుంటే క్రిస్పీ అవుతుంది. దాన్ని ఇవతల వైపు కూడా కొంచెం బటర్ అప్లై చేసి చూడండి ఎంత క్రిస్పీగా తయారవుతుందో. అలా క్రిస్పీగా అయ్యేదాకా కాల్చుకోవాలండి. దాన్ని అలాగే మధ్యలో కూడా క్రిస్పీ అయ్యేదాకా ఆ షేప్ మనకు టాకో షేప్ రావాలంటే ఇలాగే ప్రెస్ చేసుకొని ఒక సైడ్ ఒకటి ఒక సైడ్ ఇట్లా క్రిస్పీగా కాల్చుకోవాలండి. మిడిల్లో కూడా మనం కాలితేనే అది క్రిస్పీగా ఉండి టాకో టైపు నిలబడి ఉంటుందండి. ఇలా నేను 2 రకాల టాకోస్ ప్రిపేర్ చేసుకున్నాను. ఒకటేమో ఓన్లీ వెజిటేబుల్స్ స్టీమ్డ్ ఎగ్తో, ఇంకోటేమో అందులో కెచప్ సాసెస్ నేను ఒక సాస్ ప్రిపేర్ చేసుకున్నాను. కెచప్, అది రెడ్ చిల్లీ సాస్, మైనస్ ఇవన్నీ మిక్స్ చేసింది అది యాడ్ చేసి చేశానండి. ఇలా హెల్తీగా ఇంట్లో పిల్లలకి ఇష్టంగా టాకో మనం పెట్టచ్చు వాళ్ళు తినేలాగా హెల్తీ బెనిఫిట్స్తో. చూడండి నేను 2 టాకోస్ ప్రిపేర్ చేసుకున్నాను. లోపల చీజ్ కూడా మెల్ట్ ఎంత ఎమ్మీగా ఉందో. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.